మొత్తం పాగైతే కమ్మేసింది. డార్జిలింగ్ ట్రాఫిక్ పోలీస్ అని రాస్తుంది ఇక్కడ. ఇది డ్రాపింగ్ ఇక్కడేనంట, పికప్ ఇక్కడేనంట. ఈ అమ్మ ఎన్నున్నారా చేపలు? ఇవన్నీ తినే చేపలేనా? అవును. లేదు 7 గంటలకి 6 గంటలకు వెళ్ళిపోవాలనుకుంటే ఆడు 2500 అడుగుతున్నాడు. అంటే ప్రైవేట్ ఎక్కిప్ అనమాట. అంటే బాగా వ్యక్తే మాత్రం వెళ్ళిపోవాలి. మేమున్న ప్లేస్ నుంచి డార్జిలింగ్ అంట 45 కిలోమీటర్స్ చూపిస్తుంది. అలాగే సిలిగురికి 47 కిలోమీటర్స్ ఉంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ 9:30 to 11 మధ్య ఉంటుంది. ఇక్కడున్న క్లైమేట్ వల్ల సూర్యుడు కొంచెం లేటుగా ఉదయిస్తాడు. సుమాండో లేక్ నగరం మధ్యలో ఉన్న ఒక సుందరమైన సరస్సు. దీనిని మ్యాన్ మేడ్ లేక్ అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు చుట్టూ ఎక్కువగా పైన్ చెట్లు మనకి కనిపిస్తాయి. మెరిక్ అనేది ఒక హిల్ స్టేషన్, అందువల్ల ఇక్కడ వాతావరణం ఎల్లప్పుడూ మేఘావృతమై ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ మనకి 3.5 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడి వాతావరణం అందమైన ప్రకృతిని కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎంతసేపు అయినా మనం టైం స్పెండ్ చేయొచ్చు. మెరిక్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ నుండి మెరిక్ వ్యూ పాయింట్ మొత్తం చూడొచ్చు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మెరిక్ టూరిస్ట్ ప్రాజెక్టులో భాగంగా సృష్టించబడిన ఒక మ్యాన్ మేడ్ లేక్ అని చెప్పుకోవచ్చు. ఈ లేక్ ని 1970 సంవత్సరం నాటికి పూర్తి చేశారు. ఈ సరస్సు ఒకప్పుడు బ్రిటిష్ అధికారులకు పోలో ప్లే గ్రౌండ్ మైదానంగా ఉండేది. ఇక్కడున్న వుడెన్ హౌసెస్ అన్నీ కూడా ఒక మోడర్న్ ఆర్కిటెక్చర్ని కలిగి ఉంటాయి. మా హోమ్ స్టే నుంచి సుమారు 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి బోట్ రైడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈ లేక్ చుట్టూ తిరిగి రావడానికి మనకి హార్స్ రైడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది.